అందరికీ నమస్కారం. సుమా, సంవత్సరం క్రితం వరకు ఇది పరిస్థితి కాదు సార్. నేను మైక్ ఇస్తే కూడా మీరు పుచ్చుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎవరైనా మైక్ ఇచ్చినా మీరు తీసేసుకుంటున్నారు, మాట్లాడేస్తున్నారు. మీ మాటలు వినాలనుకుంటున్నాం. ఒకసారి ఇందాక వాళ్ళని దగ్గరండి. నేనే దూరం జరిపా. ఇప్పుడు నీ కన్వీనియన్స్ కోసం వాళ్ళు పిలవటం అంటే మీరు ఒక్క ముక్కలో ముగించేస్తారేమోనని. ఇది ఇందాక బాపు గారు పాటలు వేసినప్పుడు లాస్ట్లో నువ్వు వచ్చావు, అప్పుడు వచ్చుండారు ఇళ్ళు. ఎందుకంటే సొగసు తోడ తరమా అని నువ్వు చేసావే, అప్పుడు కొట్టాలి సార్. మీరు చూడట్లేదు. ఎంత చూసినా ఒకటి మట్టుకు ఫ్యాక్ట్, అదే జడ ఒరిజినల్ కాదనే కాదు. మాటలాడ తరమా, సుమతో మాటలాడ తరమా. నిజమయ్యా, అవసరమా? ఇది నిజం. పక్కరండి మీరు. ఓకే, ఇక్కడ ఉన్న ఎంతమందికి తెలుసో తెలియదు కానీ మొత్తం స్టేజ్ అంతా తెలుగుతనంతో ఉట్టిపడుతుంది. యాక్చువల్గా నిన్న తెలుగు భాషా దినోత్సవం, అది వాళ్ళైతే చాలా బాగుండేది. మొత్తం సుమ కూడా తెలుగు అమ్మాయిలా కనపడుతుంది. పేరు ఎంత అందమైన పేరు, కుందనపు బొమ్మ, అచ్చమైన తెలుగుతనం. బాపు గారి గీత కానీ, రమణ గారి రాత కానీ, ముళ్ళపొడి తీత కానీ, నిజంగా ఈ సినిమాలో అక్కడక్కడ నాకు చిన్న చిన్న బిట్లు చూశాను. మొత్తం తెలుగుతనం అంతా ఉట్టిపడుతుంది. ముళ్ళపొడి అందరికి కావాల్సినాడు, అందుకనే కావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారు. నా ఉద్దేశంలో ఈ పిక్చరు బాపు రమణ గారి ఆశీస్సులు ఉంటాయి. విశ్వనాథ్ గారి సినిమాలలో ఉన్న డ్రామా ఉంటుంది. నా సినిమాలో ఉన్నట్టు ఏమన్నా పాట ఉంటుందో అనుకుంటున్నాను. రాజమౌళి సినిమాలో ఉన్న హై ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. అందులో పేరు తగ్గట్టే హీరోయిన్ కూడా కుందన బొమ్మలాగా ఉంది. హీరోస్ ఇద్దరికి ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది కనుక కమర్షియల్గా కూడా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే నువ్వు తెచ్చుకోపోయినా తప్పట్లు కొట్టారు. సో వీటన్నిటికి తోడు కుందన బొమ్మ ఎలా తీస్తాడో తెలుసు. దానికి కీరవాణి సంగీతం అందిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. వరప్రసాద్ రెడ్డి గారు తెలుసు, విశ్వనాథ్ గారు తెలుసు, మన రఘురాజ్ గారు తెలుసు, గోపాల్ తెలుసు. సో కీరవాణి సంగీతంతో ఈ కుందన బొమ్మ వరాకి అద్భుతమైన హిట్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.